మనం కూడా ఎన్నో చెట్లు ఎందుకు పడుతున్నాం చెప్పండి. జీవితంలో కీడు ఎందుకు అనుభవిస్తున్నాం తెలుసా? అపవాది చేత ఎందుకు పరిపాలించబడుతున్నాం తెలుసా? కారణము పాపం. నీలో పాపం ఎప్పుడైతే ఉంటుందో, ఎంతకాలంతో ఉంటుందో నువ్వు దేవుడితో కూడా కాలేవు, కావు కూడా. అందుకే దేవుడు ఏం చేస్తుంది తెలుసా? మనందరినీ కలుగుతున్నాడు రక్తంతో. సింపుల్ గా మీరేం చేయాలి తెలుసా? ఆయన అంతకు రావడం. సింపుల్ గా మీరేం చేయాలి తెలుసా? ఆయన చేసిన బలియాగాన్ని మీరు ఒప్పుకోవడమే. ఖచ్చితంగా దేవుడిని విశ్వసించిన మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడిని విశ్వసించిన మన జీవితంలో దేవుడు మన పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నాడు. దేవుడిని విశ్వసించిన మన జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక మన పట్ల ఉన్నదని ఎంత వాస్తవమో, దేవుడు అనుక్షణం మనల్ని గమనిస్తున్నాడు అన్నది ఎంత వాస్తవమో, అదే సమయంలో దుష్టుడైన అపవాది కూడా మనల్ని గమనిస్తాడు అన్నది కూడా అంతే వాస్తవం. చాలా మంది క్రైస్తవులు ఈ రోజు ఈ ఆలోచన విధానం మారిపోయింది. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ ఆలోచన దృష్టితో చూడడం, భౌతిక సంబంధమైన ఆలోచనతో చూడటం తప్ప మన జీవితంలో మన వెనకాల జరిగే దుష్టుని యొక్క ప్రణాళికలను, కీడులను మనం చూడటం. అట్లా అని చెప్పేసి కొంతమంది ఉంటారు, ప్రతిదానికి దెయ్యం, ప్రతిదానికి భూతం అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు ఆలోచనలు పెట్టుకోవాలి మనం. ప్రతిదీ దెయ్యం భూతం కాదు. ఇంకో విషయం ఏంటంటే అపవాది ఖచ్చితంగా మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే మనము దేవుడికి పనికిరాని పాత్రలుగా మార్చడమే వాడి ప్రణాళిక. దేవుడికి మన పట్ల ప్రణాళిక ఏంటంటే మనం ఆయన స్వరూపంలో ఆయన పోలికలకి మార్చబడతాం. అది మనకి దేవుడిచ్చిన ప్రణాళిక. కానీ అపవాది ప్రణాళిక ఏంటంటే ఎలాగైనా సరే ఆ ప్రణాళికలో నుంచి తీసివేసి మనల్ని నరకానికి ఉండడానికి ఇచ్చుకుపోవాలని వాడి ప్రణాళిక. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తానండి, సందర్భం వచ్చింది కాబట్టి. చాలా మంది చెప్పే ఒక మాట, అడిగే మాట ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపుడు కదా, దేవుడు ప్రేమ అయినాడు కదా, దేవుడు ప్రేమ అయినప్పుడు నరకాన్ని ఎందుకు నిర్మించాడు, నరకాన్ని ఎందుకు సృష్టించాడు అని చాలా మంది అంటారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు 100% ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? దేవుడు ఎప్పుడు కూడా మనుషుల కోసం నరకాన్ని చేయలేదు. దేవుడు ఎవరు నరకాన్ని చేశాడంటే అపవాదికి వారి దోతలకు నరకాన్ని చేశాడు. ఎవరో చేశాడు. అయితే ఎవరు నరకానికి వెళ్తారంటే, ఎవరు నరకం వేయబడతారంటే అపవాది యొక్క ప్రణాళికలో నడిచిన వ్యక్తులు నరకానికి వెళతారు. దేవుడు ఒక వ్యక్తికి భూమి మీద స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడంటే దేన్నైనా చేసే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, వాక్యం చెప్పకపోతే యేసుప్రభు పట్ల మద్యం షాపుకి వెళ్ళి బ్రాంతి తాగితే యేసుప్రభు నోటికి అర్థం పెడతాడా చెయ్యి? పోనీ ఏమన్నా సింహాలకింత దేవుడు నా కళ్ళు మూసేస్తున్నాడా? ఎందుకు మూసేయడు? ఎందుకు మూసేయడంటే అన్ని చేయడానికి దేవుడు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనిషిని దేవుడు స్వతంత్రుడైన వ్యక్తిగా చేశాడు. అదే ఏ వ్యక్తిగా చేశాడు? స్వతంత్రుడైన వ్యక్తిగా చేస్తే మనం ఏం చేసాము తెలుసా? ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తుంది ఈరోజు పాపం చేస్తాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్వతంత్రాన్ని మనము దుర్వినియోగం చేసి అపవాది యొక్క అనుచరులుగా మారిపోతున్నాం. ఎలా మారిపోతున్నాం? అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, మనము అపవాదిని జయించే వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ చాలా సందర్భాల్లో యేసు ప్రభువును నమ్ముకున్న, ప్రార్థన చేసిన మనలో మందిరానికి వచ్చే మనస్తత్వం కలిగి ఉన్నా కూడా అపవాది ఎన్నోసార్లు మనం ఏం చేస్తాడు తెలుసా? ఇబ్బంది పెడతాడు. అనేక సందర్భాల ద్వారా మనుషుల ద్వారా ఇబ్బందులు పెడతాడు. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కలిగి చేస్తాడు. కొన్ని సమస్యలు దెయ్యం వల్ల కలుగుతాయి. తెలుసా మీకు? తెలుసా తెలీదా? కొన్ని సమస్యలు దెయ్యాల వల్ల కలుగుతాయి. కొన్ని రోగాలు దెయ్యాల వల్ల కలుగుతాయి. అపవాది కొన్ని రోగాలు తెస్తా ఉంటాడు. అంటే మనం మందిరానికి వచ్చినప్పటికీ రకరకాలైనవి కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అపవాది మనల్ని శోధించే అవకాశం ఖచ్చితంగా ఉంది. చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు చెప్పే మాటలు తెలుసా? అపవాది నన్ను శోధిస్తుంది. ఏ శోధిస్తుంది? వీళ్ళు పనికిమాల పనులు చేసి కొంతమంది అపవాది దోషేస్తారులే, అర్థం కూడా మందిరంలో. కానీ కొంతమంది ఎక్స్ప్రెషన్ అపవాది ఏం చేస్తాడంటే దాడి చేస్తా ఉంటాడు. ఇది వాస్తవం, ఇది సత్యం, దీన్ని నమ్మాలి. మీకు విషయం చెప్పనా? కొన్నిసార్లు కొంతమంది జీవితంలో
అపవాది చేసే దాడులు ఎలా ఉంటాయి అంటే చెప్తే నమ్మబుద్ధి అవ్వదు, కానీ వాళ్ళు అనిపిస్తుంటే నరకాన్ని అనిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? చెప్తే నమ్మబుద్ధి అవ్వదు, కానీ వాళ్ళు మాత్రం నరకాన్ని అనిపిస్తూ ఉంటారు. ఒక ఆవిడ ఒకసారి ఒక ప్రార్థన చేస్తుంటే ఒక చోట ఒక ఆవిడ దెయ్యం బయటపడింది. దెయ్యం బయటపెడితే తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఎవరో దర్శిపోకండి, రాత్రి పూట అయినా సరే ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉన్నారా? భయపడతారా? రాత్రికి ఎలా పెట్టింది అందేసి అది అట్లాంటి ఎవరు కదా. అయితే ఆవిడ యాక్చువల్లీ ఒక హిందూ కుటుంబం నుంచి రక్షించబడింది. ఏ కుటుంబం నుంచి? హిందూ కుటుంబం నుంచి రక్షించబడితే వాళ్ళ కుటుంబ సభ్యులే చాతపడి చేశారు. ఎవరు బయట వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులే ఏమైనా ఇబ్బంది పెట్టాలని చాతపడి చేశారు. అయితే భయంకరమైన దృశ్యాలు ఆవిడ చూసిందంట. శవంకాల వాసన వచ్చేదంట వాళ్ళ ఇంట్లో. భయంకరమైన స్మెల్, రాత్రి 6-7 అయితే భయంకరమైన వాసన వచ్చేదంట. రెండోది, టీవీ ఆఫ్ చేసి ఉండేదంట. ఏంటిది? టీవీ స్విచ్ కట్టేసి ఉండేది. కట్టేసి ఉంటే సగం కాలిన మనిషి టీవీలో కనపడేవాడు. నేనైతే చూడాల. ఆవిడ సొంత అనుభవాన్ని చెప్పింది చెప్పినట్టు మీకు చెప్తాను. టీవీలో నుంచి ఎవరో ఒక మనిషి వచ్చినట్టు అనిపించేదంట. టీవీలో సగం కాలినట్టు కనిపించేదంట మొహం. ఇప్పుడు మీరు టీవీ చూసి నేను చెప్తుంది మీరు తెచ్చుకోకండి. దేవుడు మనతో ఉన్నాడు, అది గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఇదో విశ్వాసం వారిని అవుతుంటే ఇనే గుర్తు పెట్టుకోరు, ఇట్లాంటి గుర్తు పెట్టుకుని ఉంటారు. హల్లెలూయా. చూడండి, అట్లాగా ఎవరో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు, ఇంట్లోకి వస్తున్నట్టు కొన్ని సార్లు అయితే చుట్టకాల వాసన వచ్చేదంట. ఇప్పుడు ఇట్లాంటి ఎవరైనా చెప్తున్నావు అనుకో, ఎలా హారర్ స్టోరీ చెప్తున్నావా, దియా సినిమా బాగుంటున్నావు అంటారు. అవునా కదా? అంటే ఇలాంటి మనం నమ్మలేము. కొన్ని మనుషులు నమ్మలేరు, కొన్ని మనుషులు అనుభవిస్తున్నారు, అపవాది చేత పీడించబడుతున్నారు. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, వాడి శోధకుడు. బయట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవ సంఘాల్లో ఉన్నవారు కూడా చాలా మందిలో ఈ ఆలోచన ఉంది. రెండోది ఏంటంటే వాడి చేత పీడించబడుతున్నారు క్రైస్తవులు కూడా. నీకు విషయం చెప్పనా? నేను వాక్యాలు చూపించాను మీ అందరికి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, ఎవరైతే రక్షణ అనుభవం వచ్చారో వారందరికీ దెయ్యాల మీద దేవుడు అధికారం ఇచ్చాడా లేదా? వాక్యం స్పష్టంగా వారు నా నామమున దెయ్యములు వెళ్ళకూడదు దేవుడు స్పష్టంగా చెప్పలేదు. దేవుడు స్పష్టంగా అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది ఈ రోజు ఏమవుతారు తెలుసా? అధికారాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే అధికారం ఉన్నప్పటికీ కూడా మనం పీడించబడే అవకాశం ఉందా? అధికారం ఉన్నప్పటికీ కూడా మనం మన దగ్గరకు వచ్చే అవకాశం ఉందా లేదా? మీరు అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఉన్నారు. మీ మీద అభిషేకం ఉంది, మీకు దేవుడు వరాలు ఇచ్చాడు. మీరు మాట్లాడితే అపవాది వెళ్ళిపోతాడు. అలాంటి అధికారం కలిగి ఉన్నప్పుడు అపవాది నీ దగ్గరకు వస్తాడా? రాడని ఎంతమంది అంటారు? వస్తాడా? రాడు. వాక్యం నుంచి ఆలోచించి చెప్పండి, సొంతగా చెప్పండి. అంటే విశ్వాసంలో చెప్పండి, వాక్యాలను ఆలోచించి చెప్పండి. వస్తాడా? రాడు. ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు 40 రోజుల ఉపవాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న దేవుడి కుమారుడి దగ్గరికి ఎవరు వచ్చారు? వచ్చాడా? రాలేదా? అని ఇప్పుడు నువ్వు అభిషేకించబడ్డావనో, నువ్వు వరాలు ఉన్నావు ఎక్కువనో నీ దగ్గరకు రాకుండా ఉంటాడు. ఆడి పని ఏం లేదు, ఎవరిని మింగుదామని గట్టితో సింహాలు తిరుగుతా ఉంటాడు. అయితే వాడికి ఎవరు అంటారు తెలుసా? మెలుగుగా నేను దొరుకుతారు, నిద్రపోయి వాళ్ళు దొరుకుతారు. సంవత్సరం చెప్తాడు. చెప్పండి, తెలియదాకి సంవత్సరం తెలియదాకి ఎప్పుడు దొరికాడు? ఎప్పుడు దొరికాడంటే చక్కగా తొడ మీద నిద్రపోతున్నాడు, అప్పుడు దొరికాడు. ఈ రోజు చాలా సార్లు సంవత్సరం లాగా మనం బలాలు చెప్పినప్పటికీ, ప్రతిష్ఠితమైన వ్యక్తులమైనప్పటికీ, అభిషేకాన్ని పొందుతున్న వ్యక్తులమైనప్పటికీ కూడా చాలా మంది, కొంతమంది అయితే ఐదు విచారణ చేత, కొంతమంది అయితే సుఖభోగాల చేత, కొంతమంది అయితే రకరకాల వాటి చేత ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు, పర్లేదు అనుకుంటున్నారు. అప్పుడు జరుగుతున్న విషయం తెలుసా? నెమ్మదిగా వాడు ప్రవేశించి నీ మీద ఉన్న అభిషేకాన్ని తీసేస్తాడు. వాడు నెమ్మదిగా నీలో ప్రవేశించి నీ బలాన్ని కోల్పోయేటట్టు చేస్తాడు. వాడు చాలా మంది జీవితం ఈరోజు అని చేసే పని తెలుసా? ఏం పర్లేదులే, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే, ఏం పర్లేదులే, ఈ ఒక్కరోజు ప్రార్థన కలగకపోతే
నిర్లక్ష్య స్వభావాన్ని పుట్టేస్తాడు మీలో వాడు. మీకు మాట్లాడుతాను చెప్పండి. మీకు ప్రార్థన చెయ్యాలనిపించినప్పుడు ప్రార్థన చేయాలా? నిత్యము మానక ప్రార్థన చేయాలా? నిత్యము మనకి ప్రార్థన చేయాలనే మనసు ఎప్పుడు ఉండిద్దా? మీకైతే ఉండిద్దా? ఎలా చెప్తానండి, ప్రతిరోజు ప్రార్థన చేయాలనే మనసు నాలో కలగదు. అయినప్పటికీ నేను ప్రార్థన చేస్తాను. అసలు మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? శరీరం. అట్లాంటి శరీరం ఎందుకు సాగరించి చెప్పండి. ఇప్పుడు శత్రువా మీ దేశం మీద నేను ఎంత పోతాను, నా సాయం చేస్తా, శత్రువు సాయం చేస్తా. అట్లాంటిది శరీరం మనం ఆత్మతో దేవుడిని ఆరాధించేటప్పుడు శరీరం ఎట్లా మనం సహకరించింది? కొన్నిసార్లు సహకరించదు. సహకరించిందా? సహకరించబడి మనం ఏం చేయాలి తెలుసా? అమ్మగా జెమినీ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, కాకపోతేమో పోతరేకులు ఇవన్నీ పెట్టుకుని చూసుకుని ప్రభా నా వల్ల కావట్లేదు కానీ ఆశ్చర్యపోవాలా? ఏం చేయాలి తెలుసా? నీ శరీరం వల్ల కానప్పుడు కూడా ఏ మాట్లాడు పొందు దేవుడి శక్తిని, అడుగు దేవుడి శక్తిని. అప్పుడు జరిగేది తెలుసా? ఆటోమేటిక్ గా దేవుడు తన అభిషేకాన్ని కుమ్మరించి నేను నడిపిస్తాడు. నేను అనుభవం చాలా సార్లు చూశాను. కొన్నిసార్లు అయితే ప్రార్థన చేసే మనసు రాదు, ప్రార్థన చేద్దాం నడిపింపు రాదు. ఆ టైంలో కూడా నేను ఏం చేస్తాను తెలుసా? వెళ్ళిపోతాను ఏకాంతంగా. అవసరం ఏం ప్రార్థన చేయకుండా మౌనంగా పరిశుద్ధ కూడా నన్ను నీకు అప్పగిస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అది నన్ను నడిపించాను దేవుడి దగ్గర ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడు నాలుగు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు. అంటే నాలుగు పరిశుద్ధాత్ముడే శక్తితో మరలా నన్ను ఏం చేస్తాడు ముందుకి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఖచ్చితంగా మనందరం మెలుగు కలిగిన వారిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో అపవాది యొక్క తంత్రమును జయించమరిగా ఉండాలా? ఎలా ఉండాలా? ఆడొక్కడా రాడా? అందరి దగ్గర పోతాడు. ఏసు ప్రభు దగ్గరగా వచ్చాడు. దీని దగ్గర ఆయన రావడం విషయం కాదు. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నా, వస్తా ఉంటాడు అప్పుడప్పుడు నా దగ్గరికి. వస్తే ఏం చేయాలా? ఆడి మాటలు తీసుకున్నారు. అమ్మో ఏమైపోతావు, రేపేమైతే ఎల్లుడి ఏమైపోతాను ఆవిడ పడిపోతాం కదా. ఏం చేయాలి తెలుసా? వాడిని జయించాలి. ఏం చేయాలి? సరే ఏం చెప్పాం కదా. అపవాదికి ఎంతమంది మీద అధికారం ఉంది? ఎక్కడ? అపవాదికి ఎంతమంది మీద అధికారం ఉంది? అపవాది మీ మీద అధికారం ఉందా లేదా? వాడు చేస్తాడు. డౌటా? డౌటా? డౌట్ లేదు. అపవాదికి మన మీద అధికారం లేదు. ఉందా? వాడి మీద అధికారం. మనకే వాడి మీద అధికారం. చెప్పండి. నాకు దురాత్మల మీద, దయ్యముల మీద అధికారం. ఇప్పుడు అధికారం మీరేం చేయాలా? అధికారాన్ని ఉపయోగించాలి. అధికారము మనకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కొన్నిసార్లు ఓడిపోతాం మన వాళ్ళ దగ్గర. మీరు ఓడిపోలేదేమో. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏమైందంటే మనం గర్వపడతాం వాడి చేత. ఎంత ప్రార్థన చేసిన పోడు, ఎదిరించాలన్న పోడు. ఎందుకు పోడు అంటే వాడి సంబంధమైనవి మీ దగ్గర ఉంటే పోదు. ఏం పోదు చెప్పండి? వాడికి సంబంధించినవి చాలా ఉన్నాయి, పోవు. వాళ్ళు ఎంత అచ్చంగా ఈ టాపిక్ బట్టి మనం ఏం చేయరు, కానీ మీరు బలపరచబడడానికి మాత్రం ఇవ్వండి. మా చిన్నమ్మ మామూలుగా యేసు ప్రభుని అంగీకరించడం. ఆవిడ వేరే సంప్రదాయానికి చెందిన వ్యక్తి. ఆవిడికి ఎప్పుడూ కూడా ఒక దురాత్మ బయటపడుతుండేది ప్రార్థన చేసినప్పుడల్లా. అంటే వాళ్ళు ఆరాధించే చోటుకి వెళ్తే ఏం వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తుంటే దయ్యం బయటపడేది. ఇంచుమించు 4 సార్లు ఎలగొట్టాను నేను. 4 సార్లు ప్రార్థన చేసినప్పుడల్లా బయటకు వచ్చేది, మాట్లాడేది, నేను పలానా చెప్పేది, పంపించేసి వాళ్ళని ప్రార్థన చేసి మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడలోకి వచ్చేది. అర్థం కావట్లా. ఒక్కసారి దెయ్యం మొదలుపెట్టిన తర్వాత మనకి తిరిగి రాదు. ఎందుకు రాదంటే దేవుని భయం ఉండదానికి, ఒక వ్యక్తిలోనికి మరలా రావడానికి. ఇప్పుడు పదే ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. కానీ ఒకసారి మాత్రం గట్టిగా పట్టుకుంటే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అదేమి ఎవరో కాదు, ఆమె ఎవరినైతే ఆహ్వానిస్తుందో ఆవిడ ఆ దెయ్యం. ఇప్పుడు నేను ఎంత ప్రార్థన చేయండి సమూహం, ఇక్కడ నేను ప్రార్థన చేస్తా వెళ్ళిపోద్ది, అక్కడికి ఆమె ఏం చేస్తుంది? ఆహ్వానిస్తుంది. అంటే ఆ దెయ్యము దేన్ని కేంద్రంగా చేసుకుంది, దేన్ని కేంద్రంగా చేసుకుని వస్తుంది ఆవిడలో కంటే ఆవిడ పిలిస్తేనే వస్తుంది అది. అలాగే ఈ రోజు మనం చాలా సార్లు శోధించబడటానికి మన జీవితంలో కొన్ని కారణాలు ఆగిపోతాయి. అపవాది కొన్ని ఆపేస్తారు తెలుసా మీకు? మీరు ప్రార్థన చేసిన ఆపేస్తారు, మీకు రావాల్సిన ప్రతిఫలాలను ఆపేస్తారు.
ఎంతమంది తెలిసి ఈ విషయం? ఒకసారి చెప్పండి. నేను ప్రార్థన చేసిన కూడా రాకుండా చేస్తాడు సైతాన్ గడి. చెప్పండి, చేస్తాడా చేయడా? చేస్తాడు. మీ ప్రార్థన స్వీకరంగా జరగకుండా చేస్తాడు. రెండోది ఏం తెలుసా? మీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని లేట్ చేస్తా ఉంటాడు. కొన్ని శాపాలని మీకు తీసుకొస్తా ఉంటాడు. మీరు పలికిన మాటలు బట్టి, మీరు చేసుకున్న కొన్ని క్రియలు బట్టి వాడు తీసుకొస్తా ఉంటాడు. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తీసుకొస్తాడో కానీ గుర్తు. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు, దానియేలు ప్రార్థన చేసిన వెంపటే దేవుడు గబ్రియల్ ద్వారా ఆన్సర్ భూమి మీద పంపించాడు. పంపించినప్పుడు దానియేలు దగ్గరకు రావడానికి గబ్రియల్కి 21 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? మరి 21 రోజులు ఏమైంది? గబ్రియల్ మధ్యాహ్నం టిఫిన్ తాగి బిర్యానీ వచ్చాడు కదా. ఏం చేశాడు తెలుసా? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న దుష్ట శక్తులు ఆపేసాడు. ఈరోజు మనల్ని కూడా ఏం చేస్తుంది తెలుసా? కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరుగుతుంది, ఆపేస్తే. అందుకే మనము పరీక్షించాలి దాన్ని ఆత్మ సంబంధంగా. ఏం చేయాలి? అలా ఆపేసినప్పుడు జీవితంలో కార్యాలు జరుగుతాయా? జీవితంలో మనం ప్రార్థన చేసిన ప్రతిఫలం పొందుకోగలుగుతామా? పొందుకోలేము. అయితే వాడు పని చెయ్యాలి అంటే వాడికి సంబంధించిన ఏదో ఒకటి మీ దగ్గర ఉండాలి. ఒకసారి చెప్పండి, వాడు నా మీద ప్రభుత్వం చేయాలంటే నా మీద ఏదో ఒకటి ఉండాలి. మీకు చూపిస్తా చూడండి. కొంచెం ప్రతి ఒక్కరు హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 2 నుంచి చదివేముంది. ఒక నిమిషం. మీలో ఎంతమంది దేవుడు తెలుసు? దేవుడు ఎంతమంది తెలుసు? ఏమో మేము ఎప్పుడు పెద్ద చూడాలి, మా పరిశీలన అంటారా? నేను ఎప్పుడు చూడలేదు దర్శనాలు కళలో తప్ప. మామూలుగా తెలుసు కదా, వాక్యం విన్నారు కదా. తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు దేవుడు మీలో తెలుసు. మీరు దేవుడు తెలుసా? తెలుసు. మీరు దేవుడు తెలుసా? డౌట్ చదువుతారంటే తెలుసు. మనందరం తెలుసు. మన దేవుడికి మీ పేరు తెలుసు, మీ తాత పేరు తెలుసు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుసు. అందుకే ఆయన ఏమన్నా తెలుసా? నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు అని అన్నాడు. చూడండి, మన దేవుడు అన్న గొప్పడు. మనం అన్ని తెలుసు ఆయనకి. మన పేరు ఆయన తెలుసు. ఓకే, మనం ఆయన తెలుసు. తెలుసా తెలీదా? మన కష్టం ఆయన తెలుసు. తెలుసా తెలీదా? మనం చూస్తున్నాడు ఆయన. చూస్తున్నాడు చూస్తే ఎందుకు తరం పడతాం. అక్కడ ఉంది చూడండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు, మా దేవా, ఇశ్రాయేలు వారి మీద మేము నిన్ను ఎరిగి ఉన్న వారమేనని నాకు మొరపెట్టినరు. ఇశ్రాయేలు సన్మార్గంలో విసర్జించి కనుక శత్రువు వారిని. ఇప్పుడు చెప్పండి, అడెందుకు జరుగుతున్నాడు? మిమ్మల్ని చెయ్యాల్సింది చేయట్లా. మీరు ఏం చేయట్లా? కొంతమంది మీద శాపం పనిచేస్తూ ఉంటది, కొంతమంది మీద పాపం ఏరుబడి చేస్తూ ఉంటది. కీడు వెంబడి కీడు, నష్టం వెంబడి నష్టం. ఎవరికి జరిగిందో తెలుసా? ఎవరి మీద పాపం ఉన్నదో వారి మీద జరిగింది. మీకు చూపిస్తారు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపం తరుమును. చాలు. అపవాది దేన్ని బేస్ చేసుకుని పనిచేస్తాడు తెలుసా? పాపాన్ని బేస్ చేసుకుని పనిచేస్తాడు. పాపం వల్ల ఏమైతుంది? కీడు వస్తుంది. ఇంకా పర్థమైందని చెప్పింది. అపవాది మిమ్మల్ని శోధించడానికి మీలో వాటికి ఉన్న పాయింట్ ఏంటంటే పాపము. యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులకి, నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తులకి ఎందుకు దెయ్యాల మీద అధికారం వచ్చిందంటే వారి పాపములు దేవుడు క్షమించాడు. వారిని పాపాల నుంచి కడిగి విముక్తులుగా చేశాడు. సో వాడికి మన మీద అధికారం. ఇప్పుడు మీరు మారుమనసు పొందలేదు, మీరు బాప్తిసం పొందలేదు, మీ జీవితంలో వాడు ఏలుబడి చేస్తాడా? వాడి అధికారం ఉందా లేదా? పౌలు దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పనా? పౌలు స్పష్టంగా ఎందుకు పిలిచాడు చెప్పనా? అక్కడ రాయబడి ఉంటుంది, అపవాది యొక్క అధికారము కింద ఉన్న ప్రజలను విడిపించడానికి. దేనికి? ఎవరు బాప్తిసం పొందలేదో, ఎవరు రక్షణ పొందలేదో వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసా? అపవాది యొక్క అధికారం కిందే ఉన్నారు. నా చేతులు ఎత్తిన వల్ల బాప్తిసం పొందడం ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు తెలుసా? మీరు ఒకవేళ నేను అపవాది మీద నాకు అధికారం ఉంది, అపవాది నేను ఎదిరిస్తానంటే మీ వల్ల కాదు. ఎందుకంటే అపవాది పాపాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని పరిపాలిస్తాడు. మీరు బాప్తిసం పొందకపోతే ఖచ్చితంగా మీరు ఇంకా పరిశుద్ధులకి రాలేదు, మీరు పరిశుద్ధులుగా మార్చబడలేదు. ఇది క్లారిటీ, కన్ఫర్మ్, దీంట్లో డౌట్ లేదు. పాపులు ఎవరు? పాపులు ఎవరు?
పలానా మతానికి సంబంధించిన వాళ్ళ, పాపులు ఎవరు పలానా కులానికి సంబంధించిన వాళ్ళ, పాపులు ఎవరు పేదవాళ్ళ, పాపులు ఎవరో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఏమైనా బైబిల్ ఉంటాయి కాదు, హిందూ ధర్మం కూడా ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం చెబుతున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి మహిమ మొదలైపోతున్నారు. ప్రతి నిత్యము వాళ్ళు గుళ్ళో ఏం చేస్తారు తెలుసా? పాపోహం, పాప కర్మాన, పాపాత్మ, పాప సమావ ఇలా చదువుతారు. దీని అర్థం ఏంటి తెలుసా? అంటే ఒకప్పుడు నేను గుళ్ళో ఉంటాను కదా, అందుకే చెప్తున్నాను. ఈయన ఫాస్ట్ గా పొందులు అయిపోయాడు అనుకోవాలండి. అంటే పాపిని పాప కర్మలు చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పట్లేదా? ప్రతిదీ పాప క్షమాపణ చేస్తున్నారు వాళ్ళు. కీడు పోవాలన్నా, పుణ్యం రావాలన్నా ఏం బావాలా? పాపం బావాలా? ఈ పాపం పోవడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎన్నో చెప్పలు పడుతున్నారు. మనం కూడా ఎన్నో చెప్పలు ఎందుకు పడుతున్నాం చెప్పాలి? జీవితంలో కీడు ఎందుకు అనుభవిస్తున్నాం తెలుసా? అపవాది చేత ఎందుకు పరిపాలించబడుతున్నాం తెలుసా? కారణము పాపం. నీలో పాపం ఎప్పుడైతే ఉంటుందో, ఎంతకాలం అయితే ఉంటుందో నువ్వు దేవుడితో కూడా కాలేవు, కావు కూడా. అందుకే దేవుడు ఏం చేస్తుంది తెలుసా? మనందరినీ కడుగుతున్నాడు రక్తంతో. సింపుల్ గా మీరేం చేయాలి తెలుసా? ఆయన వద్దకు రావడమే. సింపుల్ గా మీరేం చేయాలి తెలుసా? ఆయన చేసిన బలియాగాన్ని మీరు ఒప్పుకోవడమే. చూడండి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మార్పులుగా మోసుకొనెను. చూడండి, మనము పాపం విషయంలో ఏం చేయబడ్డాం? క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులంగా చనిపోయాం. మనం పాపం విషయమై చచ్చిపోవడానికి రావడం మీద ఏం చేశాడు తెలుసా? బలియాగం అయ్యాడు. ఎవరైతే బలియాగాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఒప్పుకుంటారో, యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తారో, వారి జీవితంలో వారి పాపం నుంచి వారు విడుదల పొందుతారు. పాపం నుంచి ఎవరు విడుదల పొందుతారో, కీడు నుంచి, అపవాది యొక్క అధికారం నుంచి వారు విడిపించబడతారు. ఏం చేయబడతారు చెప్పండి? విడిపించబడతారు. తర్వాత ఇప్పుడు చూడండి, గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం విడిపించిన వానికి మహిమ ప్రభావం యుగములు కలుగును గాక. ఆమేన్. చూడండి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మనల్ని పాపం నుండి విడిపించాడంట. ఆయన ఏం చేశాడు? పుట్టినట్లు ఏముంది తెలుసా? కడిగాడు. ఇప్పుడు కడగబడ్డావా? కడగలేదా? నువ్వు కడగకపోతే నేను చెప్తున్నాను, నిన్ను వాళ్ళు శోధిస్తానే ఉంటాడు. నీ పాపాలే కారణం. ఏం కారణం? ఒకసారి చెప్పండి. నా పాపాలే కారణం. సైతాన్ గారికి నీలో దొరికేది అదే. ఆయన బాప్తిస్మం పొందే నీలో పాపంగా లేదు. ఎందుకో తెలుసా? ఆయన మేకులతో సిలువ కొట్టి ఆయన మరణం ద్వారా మన పాపం కూడా ఏం చేసి తెలుసా? పరిపూర్ణంగా మనల్ని తీసేసి జీవము కలిగిన ఆత్మలో ఉంచి మనల్ని పాప విముక్తిని చేశాడు. మీకు విషయం చెప్పనా? సకల మతములు, సకల ప్రజలు దేవుణ్ణి వేడుకుంటారు పాపం పోవడానికి. చీకటి నుంచి తొలగించడానికి నువ్వే దారి చూపించాలని అడుగుతారు దేవుడిని. నేను అది చెప్పాను కదా, పాపం పాపం అని కాదు. దానిలో ఏమన్నా తెలుసు? ఆఖరికి అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే దాని అర్థం తెలుసా? నేను ఎన్ని చేసినా కూడా నా పాపం నుంచి నేను విడుదల పొందలేను, నువ్వే దాన్ని చూపించాలి. ఆఖరికి లక్ష జనార్దన జనులను ఉద్ధరించేవాడా, నా యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి దారి చూపించని ప్రార్థన చేస్తారు ప్రతి నిత్యం. రెండో విషయం చెప్పనా? మన పూర్వీకులు ఎలా ప్రార్థన చేశారు? అసత్వం మా సద్గమయ, అసమత్వం మా జ్యోతిర్గమయ, మృత్యువత్ అమృతంగమయ, ఓం శాంతి శాంతి అని. నేను అర్థమే తెలుసా? అసత్యం అనే చెడు సత్యం అనే వెలుగులోకి నడిపించబో దేవా అని అర్థం. అంటే ఎవరైనా సరే ఈ పాపం నుంచి, చీకటి నుంచి విడుదల పొందడానికి ఎవరు దిక్కు, ఎవరి మార్గం అంటే ఏకైక దేవుడు మాత్రమే మార్గం. ఆ దేవుడే నేను సత్యాన్వేషణలో కనుగొన్నా, నన్ను కనుగొనడానికి పాపం నుంచి విడిపించడానికి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, సకలము పరిశోధన చేసి పరిశీలించిన తర్వాత ఈ సత్యాన్ని చెప్తున్నా. ఒక మనిషిని పాపం నుంచి విడిపించగలిగిన వాడి భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. భూమి మీద ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, భూమి మీద ఎంతమంది వేదాంతులు ఉన్నారు, పండితులు ఉన్నారు, కానీ నీ పాపము నుండి నేను విడిపించేవాడు ఒక్కడు. ఎందుకంటే
భూమి మీద నరునిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో జన్మ కర్మ పాపాలు ఏలుబడి చేయబడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు జన్మలో పాపం లేదు, ఆయన క్రియలో పాపం లేదు. ప్రపంచంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎప్పుడు స్థాపించగలని సవాల్ విసిన ఏకైక దేవుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నేను చదివిన పురాణంలో గాని, నేను తెలుసుకున్న గ్రంథాల్లో గాని ఈ సవాల్ ఎవరో చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన మనుషుల పాపాలను పరిహరించడానికి సమర్థుడు. ఆయనకు అధికారం ఉంది, ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఎవరు కాబట్టి? ఆయన దేవుడు కాబట్టి అధికారం ఉంది. ఇప్పుడు ఆయన మనం ప్రేమిస్తున్నాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? విడుదల పొంది నిమిత్తం అంగీకరించు. అప్పుడు అంగీకరిస్తే ఏమేమి తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తాడు నువ్వు అపవాదిని జయించడానికి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి క్వశ్చన్ జవాబు ఎక్కడుంది చెప్పనా? వాక్యంలో మాత్రమే ఉంది. ఎక్కడుంది? చాలా మందికి ఇది నచ్చదు. టచ్ మనలో అంటే అయిపోతాడు, వెంటనే అయిపోతాడు. నేను దానికి వ్యతిరేకమా? పడిపోవడానికి వ్యతిరేకమా? అభిషేకానికి వ్యతిరేకమా? వరానికి వ్యతిరేకమా? కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అక్కడికి కలిసి జరుగుతుందంటే ఎక్కడికి కలిసి జరుగుతుంది పరిగెత్తడం అలవాటు. కానీ వాక్యం ఏం చెప్తున్నా తెలుసా? వాక్యాన్ని పాటిస్తే నువ్వు దృష్టిని జయించగలవు. దేన్ని జయించగలవు? చూడండి ఒకసారి వాక్యం ఏం చెప్తున్నా చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన పూర్వగా సోదరులారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి విన్నవారని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. వాక్యము ఎందుకు యవనస్తులు బలవంతులు చెప్పరా? ఇప్పుడు ఇక్కడ యవనస్తులు ఉన్నారా? 1, 2, 3 ముగ్గురు ముసలాడు తప్ప అందరూ యవనస్తులే. ముసలాడు సారీ ముసలాడు కాదు, నడి వయసు వాళ్ళు తప్ప అందరు యవనస్తులే కదా, యవనస్తులే. ఇప్పుడు మీరు ఎందుకు బలవంతులు? మీరు ఎప్పుడు బలవంతులు? ఎందుకు బలవంతులు అంటే వాక్యము మీద ఉంది కాబట్టి మీరు బలవంతులు. లేకపోతే వాడు కాదు చేస్తాడు. మేము ఏం చెప్తాడు? నన్నైనా సరే నన్ను గొప్పని కాదు. ఇప్పుడు దెయ్యం ఏస్తున్నాము మనం చెప్పలా? ఆయన వస్తున్నాను కానీ అమ్మో ఆయన పిలవద్దు బాబు అని పారిపోయింది. అట్లా పారిపోవడానికి కారణం ఏంటంటే మన సీన్ ఎక్కువ అని కాదు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన వాక్యం మనలో ఉంది. ఇక్కడ చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు. దేన్ని బట్టి మీరు బలవంతులు? బలవంతులైన వాడు అపవాదిని జయించగలడు. బలవంతుడే లోకాన్ని జయించగలడు, శరీరాన్ని జయించగలడు. ఏ బలవంతుడు అంటే శరీర సంబంధమైన కండపురుషున్నాడు కాదు, ఆత్మ సంబంధమైన బలం కలిగిన వ్యక్తి. ఎప్పుడు బలవంతులు అంటే వాక్యము నీలో ఉన్నప్పుడు బలవంతులు. ఎప్పుడు? చూడండి ఎందుకు బలవంతులు? బలవంతులైతే ఏం చేస్తారు చూడండి, ఏమన్నాడు? మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక దుష్టుని ఏం చేశారంట? ఇప్పుడు చెప్పండి, మీరు యవనస్తులే కదా, మీరు నిజంగా బలవంతులే? నిజంగా మీరు దుష్టిని జయించారా? మీరు దుష్టిని జయించారని ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా వాక్యం మీరు నిలుపుకోవాలి. వాక్యం మీరు నిలుపుకోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? నమ్మి బాప్తిజం పొందాలి. స్టెప్ అది. అసలు నాకు అర్థమైన విషయం, బలం రావాలంటే ఇప్పుడు పొట్టని వ్యక్తికి బలం వచ్చిందా? మీరు ఇంకా దేవుళ్ళు పొట్ల ఇంకా ఏడ బలం వచ్చేది మీకు? విషయం చెప్పనా? ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, మొట్టమొదట వారి మీద ప్రతి శాపాన్ని, పాపాన్ని, అపవాది అధికారాన్ని, చీకటిని ప్రభు యేసుక్రీస్తు వారి పరిపూర్ణ తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఏమో తెలుసా? నీ ఆత్మలో ఒక జీవం ప్రారంభమైంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ ఆత్మకు బలం ఇస్తుంది. ఏమిస్తుంది? ఆ బలం వల్ల నువ్వు ఏం చేయగలవు తెలుసా? దుష్టిని జయిస్తావు. మొట్టమొదట అపవాదిని జయించాలని మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యానికి లోబడతాం. ఏం చేయటం? రెండవది ఏంటో తెలుసా? ఎదిరించడం. ఏం చేయటం? ఒకటి అపవాదిని నువ్వు జయించాలంటే వాక్యానికి లోపడాలి. వాక్యాన్ని లోపడటం ఏంటి? నమ్మి బాప్తిజం పొందాలి. ఏం చేయాలా? నమ్మి బాప్తిజం పొందిన తర్వాత అప్పుడు ఆత్మ బలం చేత దేవుడు మేము నింపుతాడు, పరిశుద్ధాత్మతో మేము నింపుతాడు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మేము దృష్టిని ఎదిరించగలుగుతారు. ఎదిరిస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు. మీకు వర్షం చెప్పరా? ఆయనకి సిగ్గుండదు సైతం గడికి. ఇన్నిసార్లు అయినా మీరు తిట్టండి, కొట్టండి, పొయ్యిలో వండుకునేది అప్పుడు కుక్క మా పంచలో ఎన్నిసార్లు కొట్టేవాడు, 2 సార్లు కొట్టేవాడు అయినా ప్రతిరోజు రాత్రి అక్కడే కొడుతుంది. సైతాన్ గడుగు వ్యవహారం అంతే.
ఆడంత నెక్కలో ప్రపంచం ఇంకోటి ఉన్నాడు. మనం అటు చూసి భయపడతాం. ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. నేను వచ్చాను తెలుసా, నేను వచ్చాను కాదు, రాత్రి వాడు వేసి ఇచ్చాడు. వాడు ఆమె చేసి ఇంకొక ఆమె దూరాడు. అంటే ఆడేమన్నాడంటే వీడికి ప్రార్థన చేస్తాడు, నేను బయటికి రాను, వెళ్ళిపోతాడు, వీడు వెళ్ళిపోయిన 10 ఆళ్ళు చూడొచ్చు అనుకున్నాను. పిచ్చోడు. అందరికీ ప్రార్థన చేయవా, మనం వదిలిపెడతామా? అయితే వాళ్ళకి ఎదురుగా ప్రార్థన చేసా కదా వచ్చేది. ప్రార్థన చేస్తున్నప్పుడు బయలుపడింది. తర్వాత డెలివరెన్స్ అయింది. ఎందుకు ఈ విషయం చెప్తుందంటే వాడు తింకవాడు, వాడికి అంత జ్ఞానం లేదు. ఎందుకో తెలుసా, నీలో ఉన్నవాడికి మించిన జ్ఞానం వాడు లేదు. వాడితో పడితే మనం తక్కువే, తక్కువ కదా. వాస్తవానికి అయితే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు, దేవుడి కంటే మనం కొంచెం తక్కువగా చేయబడ్డామా చేయబడ్డదా? డబ్బులుగా చెప్తారు, ఇంటికి చదువుకోండి, కీర్తన గ్రంథం ఉంటది, స్టార్టింగ్ అధ్యాయంలో ఉంటది. దేవుడి కంటే కొంచెం తక్కువగా చేసాం అంటే దేవతల కంటే కొంచెం తక్కువ చేసామంటాడు. వాడికన్నా తక్కువ చేయబడి మనకి వాడి మీద అధికారం దేని బట్టి కలుగుతుందంటే నీలో ఉన్నవాడిని బట్టి కలుగుతుంది, ఎవరిని బట్టి. అందుకే వాక్యం చెప్తుంది తెలుసా, నీలో ఉన్నవాడు వాక్యంలో ఉన్నవాడి కంటే వాక్యం ఎవడున్నాడు, ఆడే. నేను ఎవరు, పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఎవరున్నారు నీలో? ఇప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు వాడి కనుక గొప్ప ఎక్కువ కదా. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు తెలుసా, మనం ఎదిరించగలవు. ఏం చేయగలవు? అప్పుడు వాడు మారిపోతాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:7 యాకోబు రాసిన పత్రిక 4:7 యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉన్నది అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి మీ యొక్క నుంచి మీరు చెప్పండి. అపవాది పారిపోతాడా? పారిపోడా? ఆడి సింహాలకు వచ్చిన పిల్లి దాకా పారిపోవాల్సిందే. అందుకే ద్వితీయోపదేశకాండంలో దేవుడి ఇచ్చిన ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం తెలుసా, శత్రువు ఒక దారిన నీ దగ్గరకు వస్తే ఎన్ని దారిలో పడిపోతాడు? ఎందుకు పారిపోతాడు? ఎందుకు పారిపోతాడు తెలుసా, మీరు అధికారం ఉంది. ఏముంది? ఎంతమంది ఉపయోగించుకుంటారు అధికారం? మీకు క్వశ్చన్ చెప్పరా, మీరు ఉపయోగించినంత కాలం మీలో ఉన్న అధికారం వ్యర్థమైపోతుంది, పని చేయదు. ఒక్క విషయం చెప్పేసి 10 నిమిషాలు 12 నిమిషాలు టైం ఉందండి, 12 నిమిషాలు చెప్తాను. నేను పాల్గొంటున్న కొత్తలో యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం ఉండే, నేను పాస్టర్ కాదు, కానీ దేవుడు నన్ను పిలిచాడు తన సేవ కోసం. ఎప్పుడు అప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నాను, అంటే అభిషేకంతో నింపబడ్డా. అది నాకు తెలుసు, స్పృహ స్పర్శ నాకు. అయితే నాకు దెయ్యాలంటే పిచ్చ భయం. నేనంత తిరిగోండంటే సాయంత్రం 6 అయితే బయటకు వచ్చేవాడిని కాదు. ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు అక్కడ నైట్ అర్ధరాత్రి మొత్తం తిరిగేస్తున్నాం, అంతా మాదే, అంతా మన దేవుడిదే. అప్పుడు 6 అయితే బయటకు వచ్చేవాడు కాదు. స్నానం చేయడానికి కూడా ఎవరో పండించుకోవాల, మన పరిస్థితి అది. అంత ధైర్యం ఉంది అనమాట. ప్రతిరోజు మా అమ్మ అనేది రేపు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని తీసుకెళ్తున్నా ఎవరనేది, అంటే అంత పెరుగుకోండి. అయితే పరిశుద్ధాత్మ పొందుతున్న తర్వాత ఈ సంబంధమైన భయం పోయింది నాలో. అంటే ఒక్కడే ఉండగలుగుతున్నారు, ఒక్కడే స్నానం చేయగలుగుతారు, ఇవన్నీ పోయినాయి. అంటే చీకటి గురించి ఇవన్నీ భయాలు పోయినాయి. అయితే ఒక మనిషిలో మనం దురాత్మను వెళ్ళగొట్టే అంత ధైర్యం రాలి. ఒకసారి ఏం జరిగిందంటే మా చర్చిలోకి ఒక దెయ్యం బట్టి నావని తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు కూడా పాటలు పడుతూ అడవి చేస్తున్నారు. అదేమో చేసుకోండి లేదు, పాటలు పాడుతున్నారు కదా, పాడుకోండి అని అక్కడ కూర్చుంటే నాలో ప్రేరణ వస్తుంది బలంగా. ఏమన్నా తెలుసా, నువ్వు ప్రార్థన చేయండి నేను కార్యం చేస్తాను, ప్రార్థన చేయండి కార్యం చేస్తాను. మళ్ళీ ఏముంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు, అధికారం ఉంది. అంతకు ముందే దేవుడు ఎన్నోసార్లు నాకేం చెప్పాడు తెలుసా, వాగ్దానం చేశాడు, నువ్వు ప్రార్థన చేస్తాను దురాత్మ వెళ్ళిపోతే నీకు నేను వాటి మీద అధికారం స్పష్టంగా చెప్పాడు నాకు. అయినా నాలో ఏమో తెలుసా, భయం. ఏంటది? సరే నేను ఏం చేస్తాను తెలుసా, భయంతో పక్కకి కూర్చున్నా. ఎవరో ప్రార్థన చేస్తాడ కోపపోతా, దేవుడి కార్యం చేయకపోతాడని. ఈయన చేశాడు, అవునా, వాళ్ళ ఆవిడ చేసింది, అవునా. తర్వాత వేరే పాస్టర్ గారిని తీసుకొచ్చాడు. ఆయన విచిత్రం చూడండి, కళ్ళలో నేను మాత్రం మాట్లాడితే కళ్ళలో దయాలు పోతాయా, కళ్ళలో పో అంటున్నాడు. ఏం పోయేది నా మొహం, ప్రార్థన చేయట్లా, పో అంటున్నాడు. దూరం ఉంటే అర్థమైపోయింది నీకు నవ్వదని. తర్వాత ఏమైంది తెలుసా, నేను వేరే సేవకుడికి ఫోన్ చేస్తానని చెప్పిన వీళ్ళ అహంకారం అడ్డం వచ్చింది. ఎవరి అహంకారం? పాస్టర్ల అహంకారం. కొంతమంది పాస్టర్లు ఉంటారు, వీడి చేత కాదు చేసి కూడా చెడగొడతా ఉంటారు. ఏం చేస్తారు,
అంటే వీళ్ళ వల్ల అయితే చేస్తే వెరీ గుడ్, పర్లేదు, ఎవరు చేసినా ఉంటాయి. ఎందుకంటే జరగాల్సిన దేవుడికి కానీ విడుదల పొందితే దేవుడికి వచ్చేది మహిమ, కట్టబడేది ఆయన రాజ్యం. అంటే మనుషులకు పేరు వచ్చినా అది వేరే విషయం. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే వీళ్ళకైనా వాళ్ళ పేరు పేరు రాకూడదని చేయడానికి వీల్లేదు. 3 రోజుల కోసం ఉన్న మీ అందరూ కలిసి అప్పుడు పోయిందన్న యేసుప్రభు అక్కడ వచ్చిన 3 రోజులు పెట్టాడా అంటే అధికారం ఉంది వీళ్ళల్లో. కానీ వీళ్ళలో కూడా విశ్వాసం లోపించింది నాలాగా. అప్పుడు నేను ధైర్యం చేయలేదు, ముందుకు వెళ్ళలేకపోతే వాళ్ళని విగ్రహాధికుల దగ్గర తీసుకెళ్లారు, మాంత్రికుల దగ్గర తీసుకెళ్లారు. అయినా కొంత ఉపశమనం వచ్చింది. చామరాలు ఆ దెయ్యం ద్వారా వాళ్ళు పీడించబడ్డారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ దురాత్మ కనుక విడిచిపోతే కుటుంబం యేసు ప్రభుని అనుకుంటాం అన్నారు. అదే ప్రయత్నం అట్లా 100 మందికి స్నేహితులు చేయమంటే అంటే అప్పుడు నేను పిలుపుని అధికారం ఉందా లేదా, అభిషేకం ఉందా లేదా, ఉంది. కానీ నా అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం బట్టి నేను ముందుకు వెళ్ళకపోయా. ఒక కుటుంబ రక్షణ పొందకుండా ఉండడానికి నాకు బాగున్నాయి. తర్వాత రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? కన్నీటితో మాట్లాడుతున్న దేవుడు, నేను నీకు అధికారాన్ని ఇచ్చాను, అది ఉపయోగించి అన్నిటిని విడిపించే శక్తి నీకు ఇచ్చాను, దాన్ని దుర్వినియోగం చేసావు, ఈ రోజు నువ్వు ఉపయోగించవా? నువ్వు ఉపయోగించకూడదని బట్టి కుటుంబం ఇలా వెళ్ళిందని చెప్పేసి దేవుడు స్పష్టంగా మాట్లాడు దర్శనం. అప్పుడు నేను దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డా, ప్రభా నా వల్ల కావట్లా, నేను ధైర్యం సాగలేదు, నేను అలా చేయలేకపోతున్నానని ప్రార్థన చేశాను దేవుడి దగ్గర. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. తర్వాత స్టోరీ తర్వాత దాన్ని బట్టి నాకు ధైర్యం కలిగింది. అప్పటి నుంచి దేవుడు అప్పుడు నేను కొంతమందిని చూశారు. తర్వాత సాక్ష్యాలు కూడా నేను చూస్తున్నాను. ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే నాలో నా అభిషేకాన్ని, విశ్వాసాన్ని నమ్మడం ప్రారంభించాను. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ అభిషేకం సత్యం. ఏంటది? అభిషేకం సత్యమా? మీరు పొందుకున్న సత్యమా? సత్యం. నువ్వు ఒక పొలం పని చేసుకునే వ్యక్తి ఉండొచ్చు, నువ్వు డ్రైనేజ్ దగ్గర క్లీన్ చేసే వ్యక్తి ఉండొచ్చు, లేదా ఇంటికి అంతులు దొంగల వ్యక్తి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడు నమ్మి బాప్తిసం పొందావో పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దెయ్యాల మీద, రోగాల మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలను విడిచిపోతే. సైతాన్ గడికి కావాల్సింది నువ్వు భయపడతాం, సైతాన్ గడికి కావాల్సింది నువ్వు విశ్వాసం పడతాం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? లోపడుతున్నావు వాడికి. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడికి లోబడి. ఎవరికి లోబడాలి? మీరు దెయ్యాన్ని చూసి భయపడితే దెయ్యానికి లోబడినట్ట కాదా? ఇప్పుడు మీ పిల్లలు కొన్ని తప్పులు చేసినప్పుడు మీకు భయపడతారు. కొన్ని తప్పులు మీకు భయపడి చేయరు. ఎందుకని? మీరు లోపడుతున్నారు భయంతో. ఇప్పుడు మీరు దెయ్యానికి లోపడుతుంటే దాన్ని గద్దించలేకపోతుంటే మీరు భయపడితే దానికి లోబడినట్ట కాదా? దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఉపయోగిస్తున్నట్ట? ఎక్కడ ఉపయోగిస్తున్నట్టు కాదు. మనం ఖచ్చితంగా విశ్వసిద్దాం, వాక్యం ఎరుగుదాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, అభిషేకం మనలో ఉంది. మనం పొందుకున్న అభిషేకం సత్యం. ఒకవేళ మారు మనసు పొందకపోతే ప్రార్థన చేసిన మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, బాప్తిసం పొందండి. ఇదే మీకు అనుకూలమైన సమయం. బాప్తిసం పొందితే ఎట్లా పడిపోతానేమో భవిష్యత్తులో సత్యం పడి. ఎందుకంటే పడిపోవడానికి బాప్తిసం పొందడానికి అర్థం ఏంటంటే అపవాది అధికారం కింద నుంచి క్రీస్తు అధికారం కింద రావడమే బాప్తిసం పొందడం. బాప్తిసాన్ని ఎప్పుడు మీరు పొందితే పరిశుద్ధాత్ముడు మీలో వస్తాడు. మీలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నిలబెడతాడు. ఏం చేస్తాడు? ఎంతమంది నిలబడతారు? ఎంతమంది క్రీస్తు కొరకు సాక్షులు బంగారు? ఖచ్చితంగా దేవుడి కొరకు నిలబడండి, దేవుడి వాక్యం కొరకు నిలబడండి, దృష్టిని జయించండి, వాడి గిరిలో లైఫ్ అంచండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. ఆత్మ బలం చేత నింపును కాక.